శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 66 వర్స్ 12లో 4th 5th లైన్ అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథం 66 12వ వచనంలో 4, 5 లైన్ అండర్లైన్ చేసుకోండి. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు బైబిల్ తెరవండి. మీరు కూడా నాతో కలిసి చదవటానికి సిద్ధపడండి. యెషయా 66 12వ వచనంలో 4, 5 లైన్ అండర్లైన్ చేసుకోండి. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మీరు ఐశ్వర్యం అనుభవించేవారుగా దేవుడు చేస్తున్నాడు. ఇంతవరకు ఐశ్వర్యము అనుభవించలేకపోయారేమో. బహుశా మీ ఐశ్వర్యము ఎవరెవరో అనుభవిస్తున్నారేమో. అంటే నీ కష్టార్జితం వడ్డీలు పాలైపోతుందా? ఎక్కడ నీ కష్టార్జితం వడ్డీకి ఇస్తున్నావో వడ్డీలు పాలవుతుందో, ఆ వడ్డీ తీసుకున్న వారు ఎంజాయ్ చేస్తున్నారు, అంటే వారు అనుభవిస్తున్నారు, నీవు ఏడుస్తూ ఉన్నావు. పైకి పర్వాలేదని సమయం అంటే నీ బాధను దిగమింగుకొని, అయ్యో నేను తీసుకున్నాను కదా, వడ్డీ కట్టాలి కదా, తప్పు, నేను వడ్డీ కట్టాలని చెప్పి నీ కష్టమంతా చేసి వడ్డీ కడుతున్నావు. ఆ వడ్డీ ఎవరైతే పుచ్చుకుంటున్నారో వారు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను నేను. మీ కష్టార్జితం ఎవరికైనా ఫ్రీగా వెళ్ళిపోయినప్పుడు వారు ఎంతో ఆనందిస్తారు దాన్ని. అంటే వారు షాపింగ్ చేసుకుంటారు, లేకపోతే వారు దాన్ని టూర్ పెట్టుకోవడానికి, లేకపోతే పిక్నిక్, దేనికి దానికి
అంటే గోల్డ్ కొనుక్కోటి ఏదో ఒకటి వారు అనుభవిస్తారు. వాళ్ళు అనుకుంటారు ఎంత ఈజీగా వచ్చేసింది ఈ మనీ అని వారు ఎంజాయ్ చేస్తారు. అప్పుడు నువ్వు అనుకుంటావు, నేను ప్రతి నెల ఇంత వడ్డీ ఇక్కడ కడుతున్నాను, ఎవరో అనుభవిస్తున్నాను, నా కష్టం అంతా ఇలాగ వెళ్ళిపోతుందని ఏడుస్తున్నావు కదా. ఈరోజు దాన్ని దేవుడు బ్రేక్ చేస్తున్నాడు. నమ్ముతున్నావా? ముమ్మారు ఆమెన్ 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 అని ముమ్మారు చెప్పు, 3 సమయాలు చెప్పు. ఎందుకంటే నీ మానసిక బాధను దేవుడు చూశాడు. ఎట్లాగా ఆగుతుందని అనుకుంటున్నావు, ఎలా జరుగుతుందని అనుకోవద్దు. అది పరిశుద్ధాత్ముడికి సాధ్యము. ఆశ్చర్యకరంగా అప్పును ఐశ్వర్యంగా మారుస్తాడు. అప్పుడు నీ ఐశ్వర్యం నీకు ఫ్రీగా చేతికి దేవుడు, నీ కష్టార్జితము నీ చేతికి వచ్చినప్పుడు, నీ ముందు నీ ఇంట్లో ప్రతి రూపాయి నీ ముందే కనబడుతూ ఉన్నప్పుడు నీవు ఎంజాయ్ చేస్తావు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు. ఇంతవరకు నీది ప్రజలు అనుభవించారు, ఇప్పుడు ప్రజల నుండి ఆశ్చర్యకరంగా దీవెనకరంగా వస్తుంది ఇప్పుడు నీ దగ్గరికి. ఇది అన్యాయం సొమ్ము కాదు, దేవుడు ఒక దారి చూపిస్తాడు. ఎలా చూపిస్తాడంటే అక్కడ చెప్తా ఉన్నాడు, ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. అంటే ఆ నీరుని పంపించేవాడు, ఆ ద్రవ్యాన్ని పంపించేవాడు, మహానది ధననిధి అనేటువంటి నదిలో నుండి నీకు డోర్ ఓపెన్ చేస్తే నీ దగ్గరికి రావాలని ఆయన ఆసక్తితో ప్లాన్తో పక్కా ప్లాన్తో నీ వైపు పైప్ లైన్ వదిలేస్తున్నాడు అనమాట. నమ్ముతున్నావా? దేవుడు ఇచ్చినప్పుడు ఉక్కురు బిక్కురు అయిపోతాం మనం, కానీ ఆయనను గట్టిగా పట్టుకుంటే ఆయన ఇస్తాడు మనకి. ఆయన ఎట్లా ఇస్తాడంటే ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం. చూడండి, నది బాగా మనకి చూడండి రెయిన్ సీజన్లో ఎక్కువ వర్షాలు పడుతున్నప్పుడు పల్లపు ప్రాంతాల్లో రేవర్ సైడ్ నదీ ప్రాంతంలో మనం చూస్తే గోదావరి జిల్లాలు మనం చూసినప్పుడు నీరు ఎక్కువైపోయినప్పుడు ఏటుగొట్లు పైకి వచ్చేస్తుందన్నమాట. చుట్టూ ఏటుగొట్లు అంటాం కదా మనం. ఆ ఒడ్డు పైకి పొర్లుతుంటే గవర్నమెంట్ భయపడిపోతూ ఉంటుంది. ఎక్కడ ఏ ఒడ్డు తెగిపోతే ప్రాంతాలు ప్రజలు చనిపోతారు, మునిగిపోతాయని చెప్పి ఎక్కడికక్కడికి వారు పక్కా బలంగా దానిని స్ట్రాంగ్ చేస్తుంటుంటారు. ఒక శాండ్ ప్యాకెట్లో వేసి, అంటే ఇసుక బస్తాలు వేసి బాగా స్ట్రాంగ్ చేస్తూ ఉంటుంటారు. ఒడ్డు మీదకి పొర్లు పారే పరిస్థితి అంటే పైనుండి పర్వతాల మీద కురిసిన నీరంతా కిందకు వచ్చేస్తే ఎలాగా మరి ఫుల్ ట్యాంక్ లాగా అయిపోతుందో, పైకి పొర్లి పారిపోతుందో, నీకు ఆశీర్వాదము అలాగ దేవుడిస్తాను అంటున్నాడు. అసలు ఈ వాగ్దానం ఈరోజు వచ్చిందంటే నీవు ఈ మాట వింటున్నావంటే ఎంత భాగ్యవంతుడివి. మన దేవుడు మామూలు దేవుడు కాదండి. అసలు ఈ లోకంలోనే మీరు ఎవరినైనా అడగండి, అసలు ఈ లోకంలోనే డబ్బులున్న దేవుడు ఎవరంటే యేసుప్రభు వారు. అక్కడే యేసుప్రభు వారికి ఉన్నంత ధనం ఎవరికీ లేదు. ఇంకెవరి దగ్గర ఉన్న ఒక ప్రాంతంలో వారు ధనవంతులుగా ఉంటారు, కానీ ప్రపంచంలో ఉన్న 220, 225, 30 దేశాలలో ధనవంతుడైన దేవుడు ఎవరంటే నజరేయుడైన యేసు ధనవంతుడు. ఆమేన్. ఆయన దేశాలనే ధనవంతులుగా చేసేస్తాడు ఆయన. నేను కొన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాను. ఎందుకు ఈ దేశాలు ఇలాగా అభివృద్ధి అవుతున్నాయంటే ఆ దేశ ప్రజలు యేసు ప్రభు వారిని స్తుతిస్తూ ఉన్నారు. వారు మాట్లాడితే యేసు అంటున్నారు. మేము క్రిస్టియన్ కంట్రీ మాది, మేము క్రీస్తు వారు, మేము ఎంత ఘనముగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. మన దేవుడు మనల్ని దీవించటానికి ఆయనకి పెద్ద గొప్ప ఏం కాదట. మనం కొంచెం ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండగలిగితే, ఆయననే మనం ఆధారపడి ఆయన మీదే ఆయనను అడుగుతూ, కొన్ని సమయాలు మనం ఏం చేస్తుంటే చాలా ఈరోజు కరెక్ట్గా అడగాలి, దేవుని దగ్గర పొందుకోవాలని ఒక అరగంట గంట ఉంటుంది ఆ పట్టుదల, ఆ స్ట్రాంగ్నెస్. ఆ తర్వాత కొంత సమయానికి అది డౌన్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం వదిలేస్తాం, నెక్స్ట్ డే ఫెయిత్ అంతా పోతుంది. ఏదో అనుకున్నాం కానీ ఏం జరగలేదు. మనుషుల మీద ఆధారపడుతుంటాం, దేవుడి మీద ఆధారపడదాం. ఎలాగ వస్తుందంటే నీకు ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. నువ్వు చేసే వ్యాపారం, నీ కష్టార్జితం, అది 100 రూపాయలైనా సరే దేవుడు దాన్ని 1 కోటి రూపాయలుగా మారుస్తాడు. ఎస్, ఆయన వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు. నీకు 10,000 జీతం అయితే దేవుడు దాన్ని 10 రెట్లుగా చేస్తాడు, 100 రెట్లుగా చేస్తాడు, 30 అంతులుగా, 60 అంతులు, 100 అంతులుగా చేస్తాడు. అందులోకి ఈ సంవత్సరం వాగ్దానం అందరూ ఫైనాన్షియల్గా బాగుంటారు,
ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడటం వల్ల చాలా కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. చాలామంది బ్రతకకూడదన్న స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఫ్యామిలీలు ఇడిపోతూ ఉన్నాయి. పిల్లలు దూరం అయిపోతున్నారు. కేవలం ఆర్థిక సమస్యలే. నేను ప్రార్థన చేశాను ఈ సంవత్సరం. ఏంటి ప్రభు ఈ సంవత్సరం వాగ్దానం అంటే, అందరినీ నేను ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను వెంబడించిన ప్రతి మనుషుడు ఆశీర్వదించబడతాడు అన్నాడు. అందుకే ఈ సంవత్సరం ఎలాగంటుందంటే, సమాధి నుండి లేచిన పునరుద్ధానము, సమాధి కష్టాల నుండి దేవుడు మనం బయట పెడతాడు కంపల్సరిగా. మనం చేయవలసింది గుండె నిండా యేసుని చేర్చుకుంటే చాలు. ఎంత గొప్ప వాగ్దానం! మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహం వలె మీ వద్దకు దాన్ని రాజేతును. ఆయన పక్క ప్లాన్ చేసుకున్నాడు. మొత్తం ఐశ్వర్యం నీ ఇంటి మీదకే రావాలని, నీ చేతికి అప్పగించాలని. కొత్త ఆలోచన వస్తుంది. వ్యాపారం మొదలెడతావు, వ్యాపారం ప్రారంభిస్తావు, మరలా అది ఆశ్చర్యకరంగా పెట్టుబడి చాలా తక్కువే పెడతావు. నీ నోటి మాటే దీవెనకరంగా పెట్టుబడిగా మారుతుంది. ఆయన నీ యొక్క శిరస్సు నుండి పాదం వరకు ఆయన అనాయింటింగ్ దిగుతూ ఉన్నప్పుడు జనాలు నీతో స్నేహం చేస్తారు. ఐశ్వర్యం నీ ఇంటికి వస్తుంది. ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు. అద్భుతం చూస్తావు. భయపడకు, అప్పులన్నీ తీరిపోతాయి. నువ్వు దీవెనకరంగా ఉంటావు, ఆయన సాక్షిగా ఉంటావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని పేరట మీ అందరికి వందనములు. నా పేరు కరుణాకర్. మేము కడప జిల్లా జమ్మలమడుగు ఎం కంబాల్దినే గ్రామం నుంచి వచ్చాము. 2022 సంవత్సరంలో ఆగస్టు 1వ తేదీన మా 9 ఏళ్ల కుమారుడు అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది. అదే నెలలోనే 25వ తేదీ అప్పటికి మా భార్య 8 నెలల గర్భంతో ఉన్నది. 9వ నెల పడగానే అదే నెలలో బాబు చనిపోయినాడని బాధతోటి ఆహారం తినకుండా తను బాగా దుఃఖంతో ఉన్నప్పుడు అదే నెలలోనే మరలా తను డెలివరీ అవ్వడం జరిగింది. 25వ తేదీ అదే నెల 25వ తేదీ తను డెలివరీ అయింది. 29వ తేదీ 5 రోజులుండి రెండో కుమారుడు కూడా చనిపోవడం జరిగింది. అంత దుఃఖంలో ఉన్నప్పుడు మా తండ్రి గారు ప్రార్థనా శక్తి టీవీలో చూడడం జరిగింది. అప్పుడు మా నాన్నగారు అన్నారు, ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి ఒకసారి పోయేద్దాము, దేవుడు కృప చూపుతాడు, ఆయన ద్వారా ఆయన మాట నెరవేర్పు జరుగుతూ ఉందన్నప్పుడు నా భార్య నేను కర్నూలు వెళ్ళడం జరిగింది. తర్వాత ఒకసారి జనవరిలో 2023 జనవరిలో ఇసాకన్న దగ్గర గారికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పినప్పుడు దేవుడు మీ ఎడల కార్యం జరిగిస్తాడు, మీరేం భయపడొద్దు అన్నప్పుడు ఈరోజు దేవుడు మహాకృపను బట్టి మార్చిలో ఆమె కన్సీవ్ అయింది. 2023 నవంబర్ 30వ తేదీన మాకు దేవుడు కుమారుని అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే మా చెల్లెలకి వివాహం కూడా నిశ్చయమైంది. మేము ప్రార్థనా శక్తిని స్పాన్సర్ కూడా చేశాము ఏప్రిల్లో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరి కుమారుడు చనిపోవడం జరిగింది. అలానే వీరి కుమార్తెకు 2 కుమార్తెలు పుట్టారు. వారికి చనిపోయిన కుమారుడే వారి కుమార్తె గర్భాన్ని రావాలని చెప్పి దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకుని రీఆపరేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. చేయించుకున్న తర్వాత దైవజనులను చెప్పారు, ఆ బాబు మీరు అనుకున్నట్టే మీ బాబు చనిపోయిన బాబు పోలికని బాబు పుడతాడు, మీ మనవడు పుడతాడని చెప్పి దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు కృప చూపించి వారి పట్ల వారి కుమార్తెకు కుమారుడిని అనుగ్రహించాడు. ఆ అబ్బాయి అచ్చము తన కుమారు పోలికనే ఉన్నాడు, నా మనవడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు వారి జీవితంలో చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవాది దేవుడు కొన్నారండి. మా అమ్మాయి పేరు సౌమ్య అండి. కానీ హాస్టల్లో చదువుకుంటుండే ఇలా జ్వరం వచ్చిందని తీసుకొస్తానండి ఇంటికి. అది మూలసం కొనుక్కున్నామండి. బాటిల్ అయి పెట్టింతే అలాగే చిన్న తోటలో చూపించామండి. చూపితే కానీ ఇలా చిన్నగా మామూలుగా ఏం తెలియలేదండి. అలాగ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోయామండి. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అమ్మాయి, మేము ఏం చెప్పలేకపోతున్నాం అన్నారండి. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 15 రోజులు పెట్టారండి. పెట్టినాక ఇదేంటమ్మా ఇలా ఏంటి, మీకు ఎవరికైనా ఏదైనా ఉందా అన్నారండి. ఏమీ మాకు ఏమిదండి, మీరు ఏం చెప్పండి అంటే ఇలా బెడ్ క్యాన్సర్ అమ్మ మీ అమ్మాయికి అన్నారండి. అన్నాకండి హైదరాబాద్ తీసుకెళ్ళిపోమన్నారండి. హైదరాబాద్ కానీ వైజాగ్ తీసుకెళ్ళిపోమన్నారండి. కానీ మేము తీసుకెళ్ళి మాకు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి. మరి ఏమి చేయాలి మాకు అర్థం కాక అలా పెద్ద హాస్పిటల్ అలాంటి మెడికల్ కవర్కి తీసుకెళ్లారండి. మెడికల్ కవర్లో తయారు చేశారండి. స్కూల్ తరపుని అమ్మాయికి అయితే మేమైతే ఏం చెప్పలేము. హైదరాబాద్ టెస్ట్లో పంపిస్తామా అమ్మాయికి ఏముందో కూడా మాకు తెలియదు కదా. టెస్టుల కంటే మేము టెస్టులు చేయాలని హైదరాబాద్ పంపించారండి. రిపోర్ట్లు వచ్చిన బెడ్ క్యాన్సర్ అన్నారండి. వచ్చినాక తండ్రి ఎన్ని రోజుల్లో బతకదమ్మా, ఎక్కువ రోజులకు 4 రోజులకి మేము అది కూడా గడియవలేకపోతున్నాము. ఐసీలో ఉంది కానీ అమ్మాయి మేము చెప్పలేమ్మా. ఒక 4 రోజులు బతకొచ్చి లేకపోతే బతకదన్నారండి. మేము ఎక్కడ ఇంటికాడ మేము 7 వారాలు అలాగే హాస్పిటల్ ఐసీలో ఉండి కానీ మా అమ్మాయి 7 వారాలు ప్రార్థన పెట్టించుకుని పెట్టామండి. ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. మరి మీ దేవుడు ఎంతో కృప చూపించాడమ్మా అన్నారండి. టెస్టులు హైదరాబాద్ జనవరిలో టెస్టులు తీసుకుని పంపించారండి. హైదరాబాద్ పంపించారండి. మరి రిపోర్ట్లో ఏమీ లేదని వచ్చిందండి. నార్మల్గా ఉందని వచ్చారండి. మరి సకాయ ప్రార్థన మేము వచ్చామండి. 7 నెలలు మరి వచ్చామండి. ఇది వచ్చి 8 నెలలు అవుతుందండి. మరి ఈ టెస్టులో నార్మల్గా వచ్చిందని చెప్పారండి. గొప్ప సాక్ష్యం అండి. దేవుడికి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేనండి. మరి ఎన్నో సాక్ష్యాలు విన్నానండి. చిన్న సాక్ష్యం దేవుడు తీయించను కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరి పేరు జ్యోతి. కుకట్పల్లి నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట బాబు పుట్టారు. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ తను కన్సీవ్ అవ్వడం, కవల పిల్లలు పుట్టడం, మళ్ళీ అది అబార్షన్ అవ్వడం, తర్వాత మళ్ళీ 3వసారి కూడా తను కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ కవల పిల్లలు అవ్వడం, హార్ట్ బీట్ అది బాగాలేదని అది కూడా తీసేయడం జరిగింది. అలానే 5 సంవత్సరాలు అయినా కూడా ఇంకా పిల్లలు పుట్టట్లేదని వారి సిస్టర్ చెప్తే ఇక్కడ సికింద్రాబాద్లో తైలాభిషేకం జరుగుతుంది, అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు తను అక్కడికి వచ్చారు. తైలాభిషేకం చేయించుకున్నారు. 7 వారాలు రావాలని తీర్మానం తీసుకుని వారు వస్తూ ఉండగా 3వ వారంలోనే దేవుడు అద్భుత రీతిగా కార్యం చేసి తను కన్సీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. తర్వాత కూడా దైవజనులను అడిగారు. ఫస్ట్ నాకు బాబు పుట్టాడండి, ఇప్పుడు నాకు పాప కావాలని అడిగినప్పుడు దైవజనులు నీకు ఈసారి పాపే పుడుతుందని ఆశీర్వదించి పంపించారు. దైవజనులు చెప్పిన విధంగా తనకి దేవుడు ఒక చక్కని ఆరోగ్యమైన కుమార్తెను అనుగ్రహించారు. వారు అడిగిన విధంగా దైవజనులు చెప్పిన విధంగా
చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి అనుగ్రహించారు. దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మా అమ్మాయికి పెళ్ళి 7 సంవత్సరాలు అయిందండి. మరి మేము ఎన్నో హాస్పిటల్లో తిరిగామండి, ఎన్నో మొక్కామండి. మరి అయినా మా అమ్మాయికి గర్భఫలం లేదండి. మరి కొంతమంది చెప్పగా నేను ఈ సన్నిధికి వచ్చానండి. మరి వచ్చి నేను అప్పుడే 14 నెలలు అవుతుందండి. 6 నెలలు వచ్చినప్పటికి 10,000 రూపాయలు ఫాంచర్ చేసుకున్నాను తండ్రి. నా బిడ్డల బట్టి ఇంత గొప్ప కార్యం చేయి తండ్రి. నా బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. నేను ఎంతగానో దేవజీలను అడిగినప్పుడు జనవరి నెలలో అయ్యగారితో మాట్లాడితే ఈసారి అయిపోద్దమ్మా పో అన్నారండి నన్ను. ఆ నెలలోనే మా అమ్మాయి కన్సూవ్ అయిందండి. మరి గర్భఫలం పొందుకుందండి. మరి దేవుడు మా పట్ల ఎంతో మేలు చేశాడండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాది పేరవారం అండి. మా కుమార్తెకి అయితేనండి 12 సంవత్సరాల నుంచి గర్భం లేదండి. వివాహమై 12 సంవత్సరాలు అయిందండి. అయినప్పటికీ చాలా మందులు వాడామండి. అయినప్పటికీ పని అవ్వలేదండి. 7 వారాలు వస్తానండి అనుకున్నానండి. 3 నెలలు అయ్యి 4వ నెల అప్పుడండి మొన్న దేవుడండి గొప్ప కార్యం చేశాడండి. జనవరి నెలలో నుండి పాపకినండి కనిపించిందండి. ఇప్పుడు 3వ నెల అండి. ఈ శని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మా పాపకి 4 సంవత్సరాలైంది పెళ్ళయ్యండి. 7 నెలల నుంచి వస్తున్నానండి. ఇప్పుడు 3వ నెల అండి. దేవుడు ఎంతో బహుమానం ఇచ్చారండి. గర్భాలం దేవుడు ఇచ్చారండి. దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నారండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 15 కర్నూలు సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర,
నందికొట్కూర్ రోడ్, కర్నూలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 కడప మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నేను జూలై 2023 అంటే 7 నెలలో నాకు చలి జ్వరం కింద వచ్చేదండి. చలి జ్వరం కింద వస్తే ఏంటనుకుని నేను లెక్క చేసేవాడిని కాదు. డాక్టర్ గారికి చూపిస్తే రావులపాలెం ఎముకల డాక్టర్ గారికి నెలలకు మందులు రాసిచ్చారు, పూసలు అరిగిపోయి అని. పూసలు చూపించి మళ్ళీ 4 రోజులు మందులు వేసుకునేవాడికి మళ్ళీ మామూలు అయిపోయింది. మామూలు అయిపోయేవాడికి నేను రేతులు 12 గంటల రేతులు కూడా వేడి చేయవాడిని. ఏంటి ఇలాగని పిల్లలకి ఇలా అందరికీ దండం పెట్టేవాడిని. అయితే అంత బాధ తట్టుకోలేనప్పుడు చూపిస్తే ఎంఆర్ఓ స్కానింగ్ తీయాలన్నారండి. ఆయనకి కూడా కేసు అర్థం అవ్వలేదు. కేసు అర్థం అవ్వకపోతే మళ్ళీ శుక్రవారం వాయిదేశారు. 3వ వారంలో లోన వెన్నుపూస భాగంలో అది ఎక్కడ జరిగిందో 4 ప్లేసుల్లోని కండ పగులు వచ్చిందండి. ఆ కండ పగులు 2 చోట్ల ఎక్కువ, 2 చోట్ల తక్కువ. ఆ 2 చోట్ల ఎక్కువలో అది ఆపరేషన్ చేసేయాలన్నారండి. ఏంటి ఇలా సైతాన్ని ఇలా తిప్పుతుంది, ఇలాగ అనిపిస్తుందని నేను ఆ రోజు నుంచి నవంబర్తో మందులు ఆపేసి నేను ప్రార్థనకి వేరే వాళ్ళు విశాఖ గారు ప్రార్థనకి వెళ్ళనివారండి. విశాఖ గారు ప్రార్థనకి వచ్చి ఆయన ఇచ్చిన తైలం అదే నేను మందులా రాసుకునేవాడినండి. అది ఇప్పటికి 8 నెలలు వచ్చానండి. దేవుడు నాకు కనికరించినందుకు వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు, బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 19 శుక్రవారం, ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.